దానిలోకి వచ్చేటువంటి లాభం బీద బిక్కి అయినటువంటి వాళ్ళకి పంచి పెడతానని సివివి గారి దగ్గర ఒప్పుడిసి పెట్టాల్సింది. అదో అది చెప్తే శ్రోత్రియ ఆదర్శ మూడవ వైపు చెప్పుతాడు. అప్పుడు ఏమవుతుంది? పృథివీ విత్తస్య పూర్ణా స్యాత్. ఈ భూగోళం సమస్తం మీద ఉన్నటువంటి పంట పండినటువంటి సంపద కూడా నీ చేతుల దగ్గర ఉంటుంది. జూర్క్ దగ్గరలో జూర్క్ దగ్గరలో ఒక పెద్ద వ్యాలీ ఉంది, పర్వతాల మధ్య లోయ, మహాలోయ. చాలా అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆ జూరిక్ మహానగరంలో, ఏది స్విట్జర్లాండ్ లో, ఒక 24 ఏళ్ల వయస్సులో ఒక యూదుడు కుర్రవాడు 10 మంది యూదుల దగ్గర అప్పు తెచ్చి వ్యాపారం ప్రారంభం చేశాడు. ప్రారంభం చేస్తూ వాళ్ళ దైవం అయినటువంటి యెహోవాకు ఏమని మొక్కాడో తెలుస్తున్నా ఇప్పటికీ 10 సంవత్సరాల కిందట. ఇందులో వచ్చేటువంటి లాభం నేను 300% లాభం తీస్తాను. తప్పుగా అది ఎన్నడూ కాదన్నాడు. ఎందుకంటే మొదటి 100% లాభం మన యూదు జాతి వాళ్ళలో ప్రపంచంలో ఎక్కడెక్కడ ముసలాళ్ళైనారు, కాలు చేయి పడిపోయినటువంటి వాళ్ళు, కన్ను ముక్కు లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి యావజ్జీవం కాలక్షేపం చేయడం కోసం అని చెప్పి ఒక ప్రదేశం ఏర్పాటు చేస్తున్నాను. ఈ లోయ కొండ కొండ కొనుగోయినా అనగలమా, మన భారతీయ రక్తం తెగ్గోసినా అనలేము. వైపర్త్ వీఆర్ మీన్ అంటే చేయాల్సి వస్తుందేమో. చేయకపోతే తర్వాత ఏమన్నా అది కూడా పిల్లలు మనం ఏమవుతామో అని లేక చేయకుండా ఉంటాం. ఒక్కొక్క జాతికి ఒక్కొక్క నీచత ఉంటుంది. మన జాతిలో ఉన్నాయి చెత్త. వాడు వ్యాపారం పెడితే 300% లాభం తీశాడు. చూసి మొదటి 100 పెట్టాడు. రెండవ 100 ఏం చేశారు? అంతర్జాతీయ యూద సంఘం యొక్క ఉద్ధరణకు, అభివృద్ధికి చేస్తారు. రెండవ 100 ఇంటర్నేషనల్ జూయిష్ అసోసియేషన్ దానికి చేశారు. ఇక మూడవ 100లో లాభంలో 25 రూపాయలు తన కుటుంబానికి రాబోయే పురుషాంతరాలకి తన బ్యాంకులో వేస్తానని చెప్పాడు. మిగతా 25% జెరూసలేంలో తమ కులదైవమైనటువంటి వారికి పంపుతూ ఉంటానన్నాడు. యెహోవా దేవాలయానికి మిగిలినటువంటి ముందే 55% ఉంది కదా, ఆ 50% 25% వ్యాపారం చేస్తూ ఉన్నటువంటి పెట్టుబడులు కలుగుతాం. మిగతా 25% ఉంది కదా, అది నేను ఎప్పుడు నాకు కానీ ఎవరికి కానీ ఏదైనా అవసరం ఉంటే ఉంటుంది, బ్యాంకులో ఉంచుతాను. మరి కలుసుకోవచ్చు మీరు ఎవరన్నా. ఇప్పుడు కూడా 36-35 ఏళ్ల కంటే లేవు. కానీ భూగోళం మొత్తం మీద ఇట్లా భూగోళాన్ని చేతితో పట్టుకుని తమాషగా ఇంత చూస్తున్నటువంటి ఆగర్భ శ్రీమంతులైనటువంటి మహానుభావులు, సెల్ఫ్ మేడ్ మిలీనియర్స్ లో వాడు పర్సనల్ గా చాలా అన్నమాట అన్నట్టుగా వాడు వ్యాపారం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు మొదటి 100 అదే చేస్తున్నాడు, రెండవ 100 ఇదే చేస్తున్నాడు, మూడవ 100 అదే చేస్తున్నాడు. వాడు యూదుల కోసం కట్టినటువంటి మహానగరం చూసినట్లయితే అక్కడ లోయలో ఇక్కడ మాయాబజార్ సినిమా కన్నా దానిపై ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ జాతుల యూదు పవిత్ర గ్రంథములు, మాసపత్రికలు, వారపత్రికలు, అంటే మన ప్రభాపత్రిక, వీక్లీ అలాంటివి తెప్పించాడు. వాడేం పార్టీగా సెక్స్ మ్యాగజైన్స్ తెప్పించాడు. అంటే ఇండియన్స్ లాంటి రిఫ్రాక్ట్ మూల కొడుకుంటాడు. ఆ డబ్బులు పెట్టి ఏం సద్వినియోగం చేయొచ్చో తెలిసిన పవిత్రమైన జాతులలో వాళ్ళకి ఒక జాతి. అతను ఆ చేస్తూ ఉన్నటువంటి దాంట్లో వృద్ధులు అక్కడ ఉంటూ ఉంటే వాళ్ళకి ఎంత భూతల స్వర్గము, వైకుంఠము, కైలాసము ఉన్నదో మా కళ్ళతో మేము చూసాం. కనీసం వాళ్ళ జాతిని వాళ్ళు గౌరవించుకునే మానవత్వం చూపించారు. తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి అంతర్జాతీయ మానవత అనేది గౌరవించడం చూపించారు. మొదటిది చేతగాని వారికి, రెండవది చేతగాని. తన జాతి మీద నమ్మకం లేని వారికి, జాతి మీద విశ్వాసం లేని వారికి, బయట జాతులు చూస్తే భయపడటమో వాళ్ళ దగ్గర అడుగు తింటామో చేస్తారు, కానీ బయట జాతులను గౌరవించే వాడు శిరోత్రియస్య జాగా మహదస్య అనేది 3వ మెట్టు ఎక్కాడు. సరే, అలాగే 4వ మెట్టు ఉన్నది మనకు దూరం.
ఉంటే ఇంతకంటే ఎక్కువగా ఉన్నటువంటి లాభం వస్తుంది. అది ముట్టుకోకుండా ఉంటే దాని పై పెట్టు, అది ముట్టుకోకుండా ఉంటే దాని పై పెట్టు. అంటే మొదటి పెట్టు మీద మనం అడుగుతాం. అయితే మనకెందుకంటే మన కోసం కాదు, ఆ ప్రశ్న వేయని వాళ్ళ కోసం ఈ చెప్పినటువంటి పాట. కొన్ని జనరైన తర్వాత ఎప్పుడైనా ఆ ప్రశ్న వేయకుండా ఉండేటువంటి స్వభావం మనకు కొంచెం కలుగుతారా, అప్పుడు మనకి ఇక్కడ ఉపనిషత్తులు ఈ ఋషులు ఏం చెప్పారనేటువంటి మనం బోధపడుతుంది. అగామహతుడు ఎలా ఉంటాడు, ఒక ఋషుడు ఎలా ఉంటాడు, దేని కోసం ఆశపడకపోయినా మోక్షం కోసం ఆశపడుతున్నట్లుగా కనీసం నటించడానికి ఇన్సిన్సియరిటీ అయినా ఉన్నాను. దేనికోసం ఆశపడకపోయినా డబ్బు, ఇల్లు, వాటిని మొదలైనటువంటి వాటి కోసం ఆశపడుతున్నట్టు కనిపించకపోయినా ఆశపడటం అనివార్యంగా ఉన్నాయి. ఈ ఇద్దరికీ అందరూ అన్నాడు ఈయన చెప్పినటువంటి దేశం మానుష ఆనంద, మనుష్య గంధర్వాణ ఆనంద ఇట్లాంటివంటే. కనుక ఒక వాక్యం గుర్తుంచుకుని ఈ అధ్యాయం ప్రస్తుతానికి కాదు తర్వాత అధ్యాయంలో చూస్తున్నాం. ఆ వాక్యం అనేది శ్రోత్రియస్య జాతామహతస్య. ఏ పని చేస్తూ ఉన్నా సరే, ఎవరితో మాట్లాడుతూ ఉన్నా సరే, ఏ వృత్తి వ్యాపారాలు చేస్తున్నా సరే, నేను ఆడిపోతున్నా, అతనికి ఆడిపోతున్నా, నా కుటుంబాన్ని ఆడిపోతున్నా, ఆశీర్వాదం మానేయడం అనేటువంటి వస్తే దరిద్రం వదులుతుంది. లేకపోతే దరిద్రం మొహం అంటే మన మొహాన్ని పొద్దున్న ఎవరు చూడడానికి చూస్తే వాళ్ళకు కూడా కొంత ఇబ్బంది కలుగుతుంది. ఇది ఆధ్యాత్మిక యోగంలో మొట్టమొదటిగా మనకు చెప్పేది. నాకు ఎలా ఉంటుంది, నేనేమంటుంది, రేపు నాకు ఎలా ఉంటుంది, మా కుటుంబం ఎలా ఉంటుంది, మా పిల్లలు ఎలా ఉంటారు, మా మనలు ఎలా ఉంటారు, మా కోడలు ఎలా ఉంటుందా, మా కొడుకు మా పక్క వాళ్ళు ఎప్పుడు కూడా మనం గురించి ఎప్పుడు కూడా కలవడానికి పోసుకుంటూ ఉంటారు. ఇది దాటి వెళ్ళక జన్మ. వెళ్ళకపోతే ఉపనిషత్తులు అయినా ఒకటే, భారతం అయినా ఒకటే, రామాయణం అయినా ఒకటే. కనుక వెళ్ళాలి. ఇది లేనటువంటి స్థితి ఏదో శ్రోత్రియస్య జాతామహతస్య అట్లాంటి విధంగా వస్తే క్రమంగా వెళ్ళి ఏం చేస్తారంటే సయశ్చాయం పురుషే సహాయ అయం పురుషే. ఎవరైతే ఈ పురుషుడు లోపల ఉన్నాడో వాడిని గురించి తాను తెలుసుకుంటాడు. అంటే తన గురించి తాను తెలుసుకుంటాడు. అంటే కృష్ణాచారం, వెంకటస్వామి, వీరయ్య, ధ్యానం అట్లా తెలుసుకుంటాడు. తన గురించి అది తోడు వాసనని తెలుసుకుంటాం, నరవాసన ఉన్నటువంటి తాను తెలుసుకుంటాం. అది కాక తన లోపల ఉన్నటువంటి నిజమైనటువంటి తాను ఈశ్వర సర్వభూతానం చేసే అధిరాధిష్టది, లేదా ఈశ్వర ప్రణిధానాత్వా పతంజలి చెప్పినటువంటిది. అలాంటి వాడిని తన గురించి తాను తెలుసుకుంటే వెళ్ళి సయశ్చాయం పురుషే, వాడు ఎవరైతే ఈ పురుషుడు ఉన్నాడో, యస్యాసావాదిత్యే, ఎవరైతే అసౌ ఆదిత్యే, ఈ సూర్యుడు అని అంటున్నటువంటి వాడు ఉన్నాడో, అంటే వీడు సూర్యుడు చూపిస్తూ ఉంటే ఆ సూర్యుడిలో ఎవడున్నాడో, చూపిస్తున్న వాడిలో ఎవడున్నాడో ఆ ఒకరిని తెలుసుకుంటాడట. స ఏకః, వాడు ఒక్కడుగా జీవిస్తాడు. సూర్యుడిని చూస్తున్నవాడు, సూర్యుడిలో ఉన్నటువంటి వాడు ఒక్కడుగా జీవిస్తాడు, జీవిస్తాడని చెప్పాడు. ఈ లోకాలన్నీ దాటిన తర్వాత నరజన్మ వచ్చినందుకు అలాంటి సంతోషం, ప్రీతి, తృప్తి అయినటువంటి జీవితం జీవించింది జీవితం. కానీ రేపు ఎలా ఉంటుందో, ఎప్పుడు ఎలా ఉంటుందో అనేటువంటి సూక్ష్మమైనటువంటి మనసుతో నిరంతరం భయపడుతూ జీవించడం ఎందుకు? ఎలా ఉంటే ఏం చేస్తా తెలుసు, ఏం చేయాలి. అయినా ఏడవకుండా ఎలా ఉంటాం? ఏడవచ్చు అవ్వవచ్చు అంటే అయినా ఏడవకుండా ఎలా ఉంటాం? పుచ్చుకొంటూ పెట్టి భగవంతుడు మనసుకొంటూ కొట్టాడు. ఏది కావాలో తీసుకుంటే పుచ్చుకొని తీసుకోకుండా ఎలా ఉంటామని చెప్పి మన ఏ పని ఏరుకుంటే వాడు ఏం చెప్పలేదు. అన్ని పనులు అక్కడే పెట్టాడు. కనుక స ఏకః, వాడు ఒకడుగా జీవిస్తాం. సయ ఏవం విధో సహాయ ఏవం విధో, ఎవరైతే ఏవం ఈ విధంగా విత్ తెలిసిన వాడు సహాయ వాడే. అంటే ఈ చెప్పినటువంటి ఆనందానికి అనుభవం ఏమిటో తెలిసిన వాడెవరు? సూర్యుడిలోనూ ఈ శరీరంలో ఉన్నటువంటి ఒకటిగా జీవించేవాడు మాత్రమే. వాడు ఆనందిస్తూ ఉన్నప్పుడు నాలుగు ఆహారానికి ఉన్నటువంటి రుచిని ఆనందిస్తూ తింటారు. దౌర్భాగ్యం రేపు చేయవలసిన పని గురించి ఆలోచించాడు. అన్నం తింటారు. ప్రయాణానికి బయలుదేరి వెళ్లే టైంలో ప్రయాణం చేస్తాడు. కానీ ముందు రోజు దగ్గర నుంచి
మానసికంగా ప్రయాణం చేసి తాను హైరాణ పడి ఇంట్లో ఉన్నటువంటి భార్య పిల్లల్ని పోషించాడు. తెల్లవారులో మెంటల్ గా ప్రయాణం చేస్తూనే ఉంటాడు కదా, వాడు బీపీ పెరిగిపోతుంది. పొద్దునైతే ప్రయాణం ఆఫ్ చేస్తారు, ఎందుకంటే బీపీ ఎక్కువ చూస్తున్నాడు, ప్రయాణం చేస్తాయి. ఇలాంటివి అంటే మెంటల్ గా అవి ఇది తినడం, మెంటల్ గా వర్రీ అయిపోవడం, మెంటల్ గా వాళ్ళని వీళ్ళని గురించి కామక్రోధాలు రాగద్వేషాలు పడటం, ఇవన్నీ నాలుగు సూర్యుల్లో ఒకడే ఉంటున్నట్టుగా బతికితే అలాంటి వారికి మీరు కూడా ఒకడే ఉంటాడు కదా, రెండవ వాడు ఉండడు. అస్మాల్లోకాత్రేత్య, ఇప్పుడు మనం ఉంటున్నటువంటి అస్మాత్ లోక అంటే ఈ లోకం మా లోకం, ఎవరి లోకం అదే ఉంది, గుడి లోకం అంటారు. సత్యంగా ఉండాలండి అంటాడు, ఆ మాట నేను చెబుతున్నాను అంటాడు వాడు. ఎవరు సత్యం వాడిని, సత్యం పెడపెట్లాడుతారు కానీ వాడి సత్యం వీడికి ఉండదు, వీడి సత్యం వాడికి ఉండదు, రెండు అసత్యం. క్రమంగా ఉండాలండి అంటే ఆ మాట అంటానికి బుద్ధి ఉండాలండి అంటాడు. అలాంటి ఈ లోకం నుంచి బయలుదేరి మెల్లిగా వెళ్ళి, అంటే భౌతికంగా వెళ్ళాను, శరీరంతోనే జీవిస్తూ ఉంటాడు కానీ శరీరంలో జీవించడు, మెల్లిమెల్లిగా పై లోకాల్లో జీవిస్తాడు. ఏతమన్నమయమాత్మానముపసంక్రామతి, ఏతం అన్నమయం ఆత్మానం ఉపసంక్రామతి, ఈ అన్నమయమైనటువంటి ఆత్మను పొందుతున్నాడు. అంటే శరీరంగా తానుండటమో శరీరంలో తానుండటమో అంటే కన్నంలో పనిపోతున్నట్టు కాకుండా ఆత్మలో తానుంటాడు, శరీరం ఆత్మలో భాగంగా ఉంటుంది, అలా ఉంటున్నాడు. అన్నమయమైనటువంటి ఆత్మగా తెలుసుకుంటున్నాడు శరీరాన్ని. శరీరం వేరు ఆత్మ వేరు అనేటువంటిది మెట్ట వేదాంతం చెప్పడం. అయితే దేహాత్మబుద్ధి తగదని చెప్పారు కదా, అంటే ఆ మాట అర్థం వేరు, మనం చేసుకున్న అర్థం వేరు. దేహాత్మబుద్ధి తగదంటే ఈ దేహాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నామో అది నేనని అనుకుంటాం తగద చెప్పింది. అంతేగాని దేహంలో ఉన్నది అంతర్యామి కాదు, నానంతర్యామి అర్థం కాదు. కొంచెం చిన్న పొరం ఉంటుంది అక్కడ. ఈ శరీరం వేరు, జీవుడు వేరు అంటారు. శరీరం వేరంటే ఈ విడగొట్టి కత్తిరించి చెప్పమని మన కాదు. శరీరం అంటే మనం ఏమనుకుంటున్నామో అది ఏడ్చినట్టుంది, ఆ అభిప్రాయం వేరును. శరీరంలోనూ మొదలైనటువంటి వాటిలో ఉన్నటువంటి అంతర్యాన్ని వేరును నాయన అని అంటున్నాం. బాగా అర్థం చేసుకోవాలి. కనుక అన్నమయమైనటువంటి ఆత్మను ఉపసంక్రమింపజేసుకుంటాడు. ఏదం ప్రాణమయం ఆత్మానం ఉపసంక్రామతి, అన్నమయ శరీరం వాడి స్వామిత్వంలోకి వచ్చాక శరీరం వేరే ఉండదు, వాళ్ళు భాగంగానే ఆత్మగానే ఉంటుంది. ఆ పైన ప్రాణమయ కోసం అనేటువంటి ఆత్మను ఉపసంక్రమణం చేసుకుంటాడు. అంటే పంచప్రాణములు వాటి ప్రసారము ఈ దేహమునందు అది ఆత్మలో భాగం అవుతుంది కానీ వేరే ఉండదు. ఆ పైన ఏదం మనోమయమాత్మానం ఉపసంక్రామతి, మనోమయ కోశం కూడా ఆత్మగా ఉంటుంది కానీ మనస్సుగా ఉండదు. మనస్సుగా ఉంటే దానిష్టం వచ్చినట్టు అది ఉంటుంది, వీడు దానిష్టం వచ్చినట్టు ఉండాలి. ఏమిటో అనుకుంటున్నాను, మైండ్ బాగుంది పలకించకండి, మూడ్స్ బాగుంటుంది నాకు కదిలించకండి, నేను మనిషిని కాదు అని చెబుతూ ఉంటాడు. అహోరాత్రాలు ఒక 30 సంవత్సరాలు ఆయన గ్రంథాల మీద జీవితం గడిపినటువంటి ఒక ఆయన మనకు కావాల్సిన కాన్సెప్ట్స్ అన్ని వేరే తీసి ఎడిట్ చేసి ఆల్ఫాబెటిక్ గా ఒక బుక్ వచ్చాడు, పాండర్ ఆన్ దిస్ అనేటువంటి కాన్సెప్ట్ అనువాదం చేసినవే ఈ ఎడ్యుకేషన్ అనేటువంటి ద్వారకుడు వాక్యాలు ఇక్కడ ఇచ్చినవి. ఇక్కడ అక్కడ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి అనేటువంటి ఇచ్చినటువంటి వాటిలో మీకు ఆన్సర్ అని చెప్పాడు. నా పేరు ఒకసారి 21st సెంచరీలో ఉన్నటువంటి ప్రొఫెసర్ సీనియర్ స్టూడెంట్స్ కోసం ఇవి ఇస్తున్నాము, మీరు వెయిట్ చేయనంత వరకు అని చెప్పారు రాసిన ఎడ్యుకేషన్ గురించి. కనుక విజ్ఞానమయ కోశాన్ని కూడా ఉపసంక్రమణం చేస్తాం, పొందుతామన్నాడు. పొందిన తర్వాత చివరికి ఏదం ఆనందమయం ఆత్మానం ఉపసంక్రామతి, అప్పుడు ఈ ఆనందమయ కోశం ఉందే అది కూడా ఆత్మగా ఉపసంక్రమణం చేసుకుంటారు. ఎలా ఉంటుంది? నది మహాప్రవాహం పెడుతూ ఉంటే అందులో ఈతరాన్ని వాడు పుట్టుకెడుతూ ఉన్నట్టు మొట్టమొదటి వాడికి ఉంటుంది. నది మహాప్రవాహం పెడుతూ ఉంటే ఒక పడవలో వెళ్తూ పడవ నడిపేవాడు ఏం చెప్తుంటే భయపడుతున్న వాడి బతుకులాగా తర్వాత వాడి స్థితి ఉంటుంది జన్మలో. ఇంకా కొన్ని జన్మలైన తర్వాత ఒక చిన్న స్టీమ్ బోట్ లో వెళ్తూ ట్రైన్ లేదని అనుకుని అక్కడికి కొంచెం ఉడుకుంటే భయపడుతూ ఉన్న జన్మలాగా ఉంటుంది బతుకంతా. ఇంకా కొన్ని జన్మలైన తర్వాత మంచి షిప్లోనో స్టీమర్లోనో వెళ్తూ చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి, మనకేం ట్రైన్ లేదని అనుకుంటూ ఉంటాము,
తుఫాను రావడం, ఎవరో ఓడముడికి పోవడం, వాడు అనౌన్స్ చేయడం, దీంట్లో కూడా ఆపదలు ఉన్నాయా అనేప్పుడు జ్ఞానోదయం మనకు కలగడం, అట్లాంటి కొన్ని నడుస్తాయి. ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ శరీరం ఉన్నప్పుడు ఉండకపోయినా మనం జీవిస్తాం అనేటువంటి స్థితి వస్తుంది ప్రభుత్వం. అది వచ్చినప్పుడు శరీరం ఉన్నప్పుడు కాకుండా శరీరం లేనప్పుడు అదే మహానది ప్రవాహంలో ఉండగా దాని మీద మనం ప్రయాణం చేసి వెళ్తూ ఉంటే ఎంత నిర్భీతిగా ఉంటుందో అలా ఉంటుంది ఆనందం. ఇమాజిన్ చేయలేదు. మనకు శరీరం ఉండకుండా మనం బతుకుంటాం అనేటువంటి నమ్మకం మనకి యోగోచన ఏవో పూర్వ సంస్కారాలు ఉంటే కానీ ఉండదు. మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఎక్కువ బాగా ఇంపాజిబుల్ ఇగ్నరెన్స్, సెల్ఫ్ కండిషన్ నాలెడ్జ్ మనకు ఉన్నటువంటి ఉండడానికి అవకాశం లేదు. మనకి రీజనబుల్ అని కనిపించేదల్లా మనం పూర్వము ఎరుగున్నటువంటి విషయాలతో పోటీ పుచ్చుకున్నటువంటి దాన్ని రీజనబుల్ అంటాం. మనం ఎదురుకి ఎరగనటువంటి విషయాలకి అన్రీజనబుల్ అంటాం. అంతకంటే మనకు ప్రమాణం ఏమీ లేదు. మనసుకి కౌరవ ప్రమాణం అంటే అందుకని ఇలాంటి స్థితి నుంచి దాటి ప్రకృతిలో అంటే గొంగళిపుడు కానీ ఆకుపచ్చని ఆకుకూరు కానీ ఆకుల మీద ముందు మీ ఇలా ఆకు అది తప్ప నేను ఏదైనా బ్రతుకుతూ కొనాలు నిద్ర వంటి చిత్రమైనటువంటి స్థితి వచ్చి దుర్గం అనేసి సీతాకోపంగా బయటకు వస్తే ఏ మార్పు వస్తుందో, ఎలాంటి మార్పు అలాంటి మార్పు దాంట్లో వస్తుంది అనే మార్పు పక్కన ఉన్నటువంటి ఆకుకూరుకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉండదు. అది మాట పైకి చూస్తే కొన్ని వేల చెట్లు ఒక మాటలో వస్తుంది. ఇది వచ్చి ఈ అంత ముందు తన తమ్ముడు గాను చెల్లెలు గాను మేనలు ఉన్నటువంటి ఆకుకూరుల దగ్గరికి వచ్చి ఒరే జీవిత చేయమేంట్రా అని అడిగితే చేయమేంటి తలకాయ ఈ ఆకు మీద ఉన్నటువంటి పత్ర అయిపోయిన తర్వాత పాపకు తింటూ ఉంటాము. ఈరోజు ఆకు చూసి దాని మీద ఆకు గట్టిగా వేసి ఈ ఆకు నుంచి దాని మీద చేస్తాము. ఇంతే జీవిత చేయడం ఉంటాం. అంటే చదువు వెళ్ళిపోయే లోపల ఎక్కడో నౌకరీ చదువులో చేయటం, అందులో చేరడం, ఇంట్లో తప్ప ఇంకేమో అప్పుడు సీతాకోపం తెలుస్తుంది. అలా కాదుగా ఈ ఆకులకు ఈ ఆకే నిత్యమా అంటే దీనికి తెలిపితే చుట్టుపక్కల 5 ఆకులే కొన్ని జాబ్ వచ్చి సీతాకోపం ఎన్ని చూసి వచ్చింది, 100 చెట్లు చూసి వచ్చింది. ఇలా 100 చెట్లు ఉన్నాయి, ఏం భయం లేదు అని అడిగితే అది అంటుంది నీకు బుద్ధి లేదా నాకు బుద్ధి లేదా, నా సేఫ్టీ నేను చూసుకుంటాను, నీకు అక్కర్లేదని నువ్వు అంటుంది. అంటే అది చెప్పేది దీనికి ఎక్కడ వెళ్ళలేదు. దీనికి కూడా రెక్కలు వచ్చినాడు తెలియాల్సిందే కానీ పుటం పెట్టినా అది చెప్పింది దీనికి ఎక్కడ. అంటే ఈ విషయం మొదలైనటువంటి వాళ్ళు ఏం చెబుతున్నారు అనేది మనకు రెక్కలు వచ్చినాడు గురించి క్రమక్రమంగా బోధపడవలసినదే కానీ ఇంకో రకంగా బోధపడదు. కనుక ఈ ఆనందమయ కోసం కూడా ఉపసంక్రమణం చెందినప్పుడు జీవితం ఎలా ఉంటుంది, శరీరం లేకుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. తదప్యేషోభవతి అది కూడా చక్కగా కీర్తనం చేయబడి ఉన్నది. దాని గురించి కూడా చెప్పబడ్డది. ఏనంటే యతో వాచో నివర్తంతే, యత అంటే దేని నుండి, వాచ అంటే వాక్కులు, నివర్తంతే అంటే వెనక్కి తిరిగి వస్తాయో దాని గురించి చెప్పడానికి వెళ్తే వాటి దగ్గర వెళ్ళి పర్మిషన్ లేక వెనక్కి వచ్చేసేస్తాయని దాని గురించి వాక్కులు ఎట్లాగా అప్రాప్య దాన్ని పొందగలిగే. ఏం చేత వాక్కులకి లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. ఇంకా మనసా సహా మనసుతో కూడా ముందు మనస్సు అని తీసుకెళ్తాను. నేను రక్షిస్తానండి రికమెండేషన్ రాని అక్కడ దాకా వెళ్ళేటప్పటికి గేటేసి ఉంటుంది. ఎలా లోపలికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, ఎలా అనుకుని లేకపోతే లైన్ బయటకు వచ్చేసింది. కనుక మనస్సు వాక్కులు కూడాను అప్రాప్య మనసా సహా మనస్సుతో కూడా వాక్కులు వెనక్కి వస్తాయి. ఆనందం అనగా ఏంటిది, ఎత్తి వింటే అని ఏం చెప్పమంటారు నాశనే రుచి లాంటిది నేను చెప్పలేము. జామకాయ రుచి ఎలా ఉంటుందని, జామకాయ రుచి తెలియనటువంటి వాడు అడిగితే తీయగా ఉంటుంది. అంటే బెల్లంలాగా అంటే కాదండి, కాదండి ఎలా ఉంటుందంటే అది ఎప్పుడు మా ఊరు వస్తే తిందులు కానీ అని చెప్పాల్సిందే కానీ ఏం చేయడానికి కదా. ఏదో ఇంద్రియానికి సంబంధించినటువంటి రుచుల గురించి అప్రాప్య మనసా సహా వాచ యత నివర్తంతే అనేటువంటిది ప్రత్యక్ష సత్యంగా ప్రమాణంగా వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాం. ఒక అక్షరం తేడా లేదు మనకి. మా ఊరి గారు పెట్టినటువంటి ఊరగాయ ఎలా ఉందనుకున్నారు అంటే
అంటే వాళ్ళు కూడా తింటే తెలియదు. కానీ రైల్లో ఇక్కడి నుంచి హైదరాబాద్ దాకా వెళ్ళిన దాకా ఒక వైపులో ఉంటాడు, మీకు తెలిసి ఆనందం బ్రహ్మణో విద్వాన్. అట్లాంటి ఆనందము బ్రహ్మ యొక్క ఆనందము విద్వాన్ తెలిసిన వాళ్ళు, అంటే అనుభవించిన వాళ్ళని తెలియటం అంటే నోయింగ్ కదా, అనుభవించిన వాడు నా వివేది కుదర్చనేది దేనికి భయపడ్డాడు అంటే అర్థం ఎవరి మీద తెలుసుకుపడ్డా భయపడేటువంటి వాడు. అది చూసే యువరాజుడు మా అబ్బాయి అరణ్యం వెళ్ళాడు, మళ్ళీ తిరిగి వచ్చాక అజ్ఞాతవాసం అయిన తర్వాత ఏదో కొంచెం మనం మాట్లాడేసుకోం. దూరవాడు అని దుర్గాడు ఆడేసాడు, ఊడిపోయారు అయ్యో అన్నాడు దుర్గాడు. అడిగి వెళ్ళాలి అయ్యో, అంతేగాని వెళ్ళద్దని దూరం వెళ్ళి వెళ్ళవాలా అని ఏమలేదు. ఎందుకని లోపల వాళ్ళు అడిగి వెళ్ళాలి, తన కొడుకు ఈ రాజ్యాలు రావాలి అని వాళ్ళ ఉద్దేశం. ఇవన్నీ కమిట్ అయిపోతూ ఉంటే చిట్ట చివరికి ధృతరాష్ట్రుడు పెద్దల ముందు దిక్కులేని గాడిదలాగా అయిపోయాడు. అప్పుడు చూడడం మెత్తని పులి ధర్మసూది, ధర్మరాజు మెత్తని పులి వంటి వాడు. తెలియక పులిందని తెలియక చెయ్యిలా పెట్టి అడిగిలో మనం కూర్చొని మెత్తగా తగులుతూ ఉంటుంది. ఎవరు అనుకునే ఇలా అన్నామంటే అంటుంది వెనక్కి తీసుకునేటప్పటికి అదేమో అనక్కర్లేదు, గౌరవం తెచ్చుకోవాలి. అలాంటి వాడు తప్పదు. అందుకని దేనికి భయపడేటంటే భారతం చదువుకున్న వాళ్ళకి ధర్మరాజుల గురించి ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాం. ఇది ఎవరిని ఏమన్నారు ఏమనలేదు, పైగా ఏమన్నా అంటే ఏం చేద్దాం, మనలో చాలా పిరికిదనం ఉన్నది కనుక తిరిగి అనడేమి అనిపిస్తుంది. పిరికిదనం ఉన్నటువంటి వాడే తిరిగి అంటాడు. ఈ రహస్యాలు కొంతమంది ఎంతో తపస్సు చేసి పెద్దల పాదాల సేవ చేస్తే కదండి మాట మళ్ళీ చక్కర పట్టద్దని అంటాడు. వాడు ఊర మాట కొడితే వీడు అక్కడ పడుకుంటాడు. రెండు మూడు మా చిన్నప్పుడు మేము కాలేజీలో పనిచేస్తుంది, ఒక వైస్ ప్రిన్సిపల్ అందరినీ కలుస్తూ ఉంటాడు. సెలవు ఎందుకు వెళ్ళాలంటే ఉత్తరం రాయలేదు, సమర్థకి ఎమ్మెల్యేలో కూడా ఉత్తరం రాయాలి దర్శనం. సరే పోలీసు కాదు రోజు కాలేజీకి వెళ్ళగానే సతాయించే అవసరం ఏ కాదు. It doesn't cost much. Little things count. ఇట్లా పోకూడదు. సరే 2-3 రోజులు చూసినేమో వీఆర్ నాట్ ఇన్ ది హ్యాబిట్ ఆఫ్ కౌంటింగ్ లిటిల్ థింగ్స్. ఇంకా దగ్గర అనుకున్నా ఆ రోజు నుంచి గోవు మరి గోవు గాడి అలా ఉంటుంది. ఇంకా మళ్ళీ ఆ కాలేజీని వదిలిపెట్టే వరకు మళ్ళీ ఎవరైతే మాట్లాడలేదు ఇంకేనా మొత్తం లోపల పడుకోలేదు. అప్పుడు తెలిసింది ఇప్పుడు ఐక్యవాదం ప్రబలించేటువంటి వాడు ఎందుకంత అంటే మళ్ళీ ధర్మరాజు ఎందుకని లేదు అని అన్నామంటే మనలో చాలా పీడికంగా ఉందని తెలుస్తుంది, ధర్మరాజులో లేదని తెలుస్తుంది. ప్రమాణం లేనటువంటి సత్యం ఉంది. చెబుతున్నారు ఎవరైతే బ్రహ్మ యొక్క ఆనందాన్ని తెలిసిన వాడు ఉన్నాడో వాడు నా వివేకి కృతశ్చని ఆత్మను స్పృశించను అనుభవించను. ఆత్మానం స్పృణతే ఏవం వేద ఆత్మానం స్పృణతే. ఇందులో ఉన్నవాడు అందులో ఉన్నవాడు, అలా కాకుండా ఇందులో ఉన్నవాడు అందులో ఉన్నవాడు అని ఎప్పుడు ఇద్దరు ఉంటారు. ఆ రెండింటిలోనూ కూడా వీడు ఆత్మనే అనుభవిస్తూ ఉంటాడు. కనుక ఎవరికి ఈ విధంగా తెలుసుకుంటూ ఉంటాడో నీలో ఉన్నవాడిని నాలో ఉన్నవాడిని కూడా ఆత్మగానే తెలుసుకుంటాడు. ఇందులో ఉన్న అన్ని కోట్లని ఆత్మగానే తెలుసుకున్నప్పుడు నీలో ఉన్నవాడు నాలో ఉన్నవాడు వేరే అస్తిత్వం ఉన్నప్పుడు మనకు ఉన్నటువంటి తత్వము మొదలైనటువంటివన్నీ ఉంటాయి. కానీ ఎలా అయినా ఎదుటివాడంటే జాగ్రత్తగా ఉండాలి, ఉపనిషత్తులో ఎంత చెప్పినా అని అనుకునేటువంటి దౌర్భాగ్యుడికి ఆనందం అయిపోతుంది. జాగ్రత్తగా ఉండనక్కర్లేదు, ప్రకృతి లేకపోతే చాలు. ఇది ఈ అధ్యాయంలో చెప్పబడినటువంటిది. ఇంకా కొంచెం దాన్ని వివరించి చెప్పడం కోసం అని చెప్పి తర్వాత అధ్యాయంలో ఒక ఇతిహాసం కింద చెప్తున్నారు. ఏమిటది? భృగు అనేటువంటి వాడు, భృగు అంటే భృగు అన్నవాడు
వై అంటే తెలుసు కదా అంటే అఫ్కోర్స్. వారునికి అంటే వరుణుని పుత్రుడుంటారు, మీరు ఎరుగుదురు కదా. నేనెరుగుదు, నువ్వు ఎరుగున్న వాళ్ళందరినీ మీరు ఎరుగుదురు కదా అని అడిగితే ఎట్లాగనే ప్రతి వాటిని వెళ్ళి అలా కాదు. వాడి దగ్గర కొంచెం వేదము ఉపనిషత్తు చదువుతున్న ప్రతి వాడికి తెలుసు. ఎందుకంటే వరుణుడు అంటే ఎక్కడుంటాడు, ఎక్కడుంటాడు, జలములకు అతిథి అబ్బాయి భూగోళం లేదా. ఇంకా ఎక్కడ ఉంటాడు, పశ్చిమ దిక్కున ఉంటాడు. అంటే సముద్రం ఒక పశ్చిమ దిక్కున ఉంటుందండి, అది కాదు. శరీరంలో వరుణ లోకం పశ్చిమ దిక్కున ఉంటుంది, అంటే నాభికి దిగువ భాగంలో ఉంటుంది. వాడు వరుణుడు. వాడి కొడుకు భృగు అన్నాడు. ఎరుగుదురు కదా. భృగు వంశంలో ఎవరుగా శుక్రుడు ఉన్నాడు. అంటే శుక్రుడు మనకు శుక్రకణంలో ఇస్తాడు. అంటే భృగు యొక్క లోకం ఇక్కడ ఉన్నది శరీరంలో. కనుక తెలుసును కదా అన్నాడు. భృగుర్వైవారుని వరుణం పితరం పతకార. తండ్రి అయినటువంటి వరుణుడు దగ్గరికి వెళ్ళాట కొడుకు. ఎప్పుడు కొడుకు వాడేట, ఎంతమందిలో అయినా సరే ఎప్పుడు తండ్రి వాడేట. కొడుకు తండ్రి దగ్గరికి వెళ్ళి వరుడు అడిగాడు. ఇతిహాసం అంటే అర్థం బిడ్డ కథ కదా, బిడ్డలో కూడా ఉన్నటువంటి రహస్యాలను మనకి ఇచ్చే కదా. ఇది ఈ విధముగా ఉండేది సుమా. అంటే నిన్న అంటే ఇవాళ అంటే రేపు అంటే 2 సంవత్సరాలు పోయిన తర్వాత అంటే అది ఇతిహాసం. అంటే వెళ్ళి అడిగట తండ్రి దగ్గరికి వెళ్ళి, అది భగవో బ్రహ్మేది, భగవాన్ అంటే ఓ మహానుభావ గురుత్తమ, బ్రహ్మను అధ్యయనం చేయొచ్చు నా చేత. అంటే ఆనందమయ కోసం అయినటువంటి వాడు, సత్యం జ్ఞానం అనంతం అనేటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు, పరబ్రహ్మం అని అందరి చేత చెప్పబడేటువంటి వాడు, వాడిని గురించి నాకు అనుభవం చేసేటువంటి ఒక విద్యను అధ్యయనం చేయిస్తా నాన్నగారు అని అడిగాడు. అతని ముట్టడైన కథ ఇది. అంటే అర్థం, ఈ కథలో చెప్పబడిన ఫలశ్రుతి అయినటువంటి ఆనందము పొందదలుచుకున్నటువంటి వాడు, సరైన అమ్మకి సరైన అబ్బకి, అంటే పాతివ్రత్యము ఏకపతిని వ్రతము అయినటువంటి వాళ్ళకు పుట్టినటువంటి బిడ్డ మాత్రమే అయి ఉంటేనే ఇది అనుభవిస్తారని చెప్పడం కోసం కథ ఇలా పెట్టాడు వెళ్ళి. అది మీకెందుకంటే అడిగితే మా చేతికి ఏం లేదు, ఆనందం నీకు రాదని చెబుతున్నాను అన్నాడు. మా పర్సనల్ మ్యాటర్ మీకెందుకంటే ఏం మాకు అక్కర్లేదు నాయన, నువ్వు ఆనందం కావాలని మా కొట్టుకు వచ్చావు కనుక దాని సరా ఈ రూల్స్ చెబుతు. అది భగవో బ్రహ్మే, బ్రహ్మను అధ్యయనం చేయించు. తస్మాత్ వానికి ఈ విధంగా ప్రోవాచ పలికిన ఏమని, అన్నం ప్రాణం చక్షుశ్రోత్రం మనోవాచమితి. అన్నము అన్నమైపోతుంది, ప్రాణము ప్రాణమైపోతుంది, మనస్సు చక్షు అంటే కన్ను, శ్రోత్రం అంటే చెవి, మనస్ అంటే మనస్సు, వాక్యం అంటే వాక్కు. ఇవి నీ దగ్గర ఉన్నాయి కదా. నీ దగ్గరేమో నీ శరీరం అన్నమయ కోసం ఉన్నది. తర్వాత శరీరంలోనే శుభ్రమైన ప్రాణం ఉండే లోపల తెలుస్తుంది కదా. కన్ను ఉండే చూస్తూ ఉన్నది కనిపిస్తాను, వింటూ ఉన్నవన్నీ జాగ్రత్తగా అర్థం చేసుకుని వింటానికి చెవి ఉండే వీటిని రిసీవ్ చేసుకుని జాగ్రత్తగా గమనించుకుంటానికి మనస్సు ఉండే, దాని గురించి కొంచెం గొప్ప తెలిసినా తెలియకపోయినా అడగడానికి చెప్పడానికి నోరు ఉండే, వాక్ ఉండే. ఏమి దానికి అయినా అన్నట్ట. వాడితో అన్నట్ట. మళ్ళీ కొడుకు అడిగాడు తండ్రి, మీరు చెప్పేది బాగానే ఉంది, అవి ఉపయోగించి ఒక ప్రశ్న వేస్తున్నాను అన్నాడు. ఏమని, యతోవా ఇమాని భూతాని జాయంతే. ఇమాని భూతాన్ని అంటే ఈ జీవరాశులు, యతః వా అంటే ఎక్కడ నుండి, జాయంతే అంటే పుట్టుతున్నారు. ఈ జీవరాశులంతా వస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడి నుంచి నీ మొహం వాళ్ళ అమ్మ దగ్గర నుంచి అని చెప్పొచ్చు, కానీ ఆ మాత్రం వాడికి వీడికి తెలుసు. అంతకంటే ఏదన్నా పెద్ద విషయం తెలిస్తే చెప్పమన్నాడు. టెక్నాలజీ చెప్పాలి. అది జంతువులకు కూడా మనకంటే బాగా ఉన్న పుస్తకాలు అక్కర్లేదు. మానవుడైనటువంటి పుచ్చులకు మాత్రమే వాటి దాని గురించి పుస్తకాలు కావాలి. పశువులకి పక్షులకి ఇంతకంటే పెద్దగా వచ్చు. ఋతువులకు మాత్రమే ప్రవర్తిస్తాయి. దాన్ని అధికరించేటువంటి దేవీభూతనం మానవుల దగ్గర ఉంది కనుక దాని సైన్స్ పుస్తకాలు అక్కర్లేని విషయాన్ని కావాల్సింది. కనుక అడిగింది అడిగారు, ఈ జీవరాశులు ఎక్కడి నుంచి వస్తున్నారు? తల్లి గర్భంలో అంటే తల్లి గర్భంలో మాత్రం ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే తండ్రి గర్భంలో అక్కడికి ఎక్కడికి వస్తున్నారు అంటే అందుకని మనకు తెలిసిన విషయం లేదు, తెలిసినట్టు ఉంటుంది అనేది మొత్తం. మూర్ఖుడికి అన్ని
తెలిసినట్టే ఉంటాయి, ఏది తెలియదు. తెలివి యోగ్యంత కలుగుతాయి.